2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో రిజర్వేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది ఉండొద్దు అంటున్నారు, కొంతమంది ఉండాలి అంటున్నారు. ఉండొద్దు అనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే, వాళ్ళకి తక్కువ మార్క్స్ ఉన్నా వాళ్ళకి జాబ్ వస్తుంది, మాకు జాబ్ రావట్లేదు, వాళ్ళకి సీట్స్ వస్తున్నాయి, మాకు సీట్స్ రావట్లేదు, కాబట్టి రిజర్వేషన్ తీసేస్తేనే మెరిట్ సిస్టమ్ బేస్ మీద ఇండియా డెవలప్ అవుతుంది అని అంటున్నారు. ఇంకొకటి, వాళ్ళు రిచ్ పీపుల్ ఉండి కూడా రిజర్వేషన్ యూజ్ చేసుకుంటున్నారు, మేము పూర్ పీపుల్ ఉండి కూడా యూజ్ చేసుకోవట్లేదు, లేకపోవడం వల్ల మేము ఇట్లానే ఉంటున్నాం అని చెప్పేసి రిజర్వేషన్ ఉండద్దు అనే వాళ్ళు అంటున్నారు అనమాట. ఇంకొక సైడ్ చూస్తే రిజర్వేషన్ ఉండాలి అనే వాళ్ళు, మా మీద చాలా సంవత్సరాలు డిస్క్రిమినేషన్ జరిగింది, ఇప్పటికీ కూడా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, అన్ని ఫీల్డ్స్ లో జనరల్ కేటగిరీ వాళ్ళే ఉంటున్నారు కదా, ఒక్క పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోనే కదా మాకు రిజర్వేషన్ ఇచ్చేది, ఇక్కడ కూడా రిజర్వేషన్ లేకపోతే మా దానిలో ఉన్న వాళ్ళు ఇంకా ఎట్లా వస్తారు అని చెప్పేసి ఇట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. నిజంగా చూస్తే మన ఇండియాలో పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఆ మూడిట్లలో ఎక్కువగా జనరల్ కేటగిరీ వాళ్ళే ఉన్నారు. ఇండస్ట్రీ సెక్టర్ అయినా, సర్వీస్ సెక్టర్ అయినా, అగ్రికల్చర్ అయినా, ల్యాండ్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. సో ఓన్లీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి దాన్ని కూడా తీసేస్తే ఇంకా వాళ్ళు ముందుకు రాలేరు కదా. అండ్ కాకపోతే ఈ రిజర్వేషన్ ని అమెండ్ చేయాలి. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ కి అతను ఎమ్మెల్యే, ఎంపీ కానీ, ఐఏఎస్, ఐపీఎస్ కానీ కొంచెం హై క్యాడర్ జాబ్ వచ్చింది, కొంచెం రెస్పెక్ట్ ఉండే జాబ్ వచ్చింది అంటే వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కి వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేయగలుగుతారు, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు ఓన్ గా చదువుకోవాలి. సో అట్లా అమెండ్మెంట్స్ చేసుకోవాలి తప్ప కంప్లీట్ రిజర్వేషన్ తీసేయడం అనేది మాత్రం అసలు కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్.